నేను ఈ వీడియోలో చెప్పబోయే అంశాలు ఎవరిని కించపరిచేటివి కావు. ఎవరిని ఉద్దేశించి కూడా కాదు. కర్ణాటకకు చెందిన ఒక స్వామి అంటే ఆధునిక స్వామి, యువ స్వామి అంటే యువకుడైన వ్యక్తి కాషాయ దుస్తులు ధరించి స్వామిగా అవతరించాడు. ఆయన పేరు నిజ గుణానంద స్వామి. ఆయన పేరు నిజ గుణానంద స్వామి. ఆయన ఆయనను ఎక్కడ మనం టీవీల్లో చూడలేదు. లేదా పత్రికల్లో అక్కడిక్కడ కూడా పబ్లిసిటీ లేదు. దానికి కారణం ఏంటంటే ఆయన ఈ సనాతన ధర్మానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. ఆయన చెప్తున్నది ఏంటంటే సమాన ధర్మం అని మాట్లాడుతున్నాడు. మామూలుగా మనందరికీ తెలుసు. చాగంటి కోటేశ్వరరావు కావచ్చు, మరొకరు కావచ్చు, ఎవరైతే ప్రవచనాలు చెప్తుంటారో వాళ్ళందరూ కూడా ఎక్కువగా సనాతన ధర్మం పైన ఫోకస్ చేసి మాట్లాడుతుంటారు. కానీ ఈ స్వామి నిజ గుణానంద స్వామి ఇప్పుడు ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో, వాట్సాప్‌లలో కూడా పాపులర్ అవుతున్నాడు. ఎందుకంటే ఆయనను ఎక్కువగా యువకులు ఇష్టపడుతున్నారు. యువత ఇష్టపడుతోంది. ఆధునిక యువత ఇష్టపడుతోంది. ఎందుకు కారణం అంటే, ఆయన చెప్తున్న వాటిలో కొన్ని పాయింట్స్ చెప్తా నేను. అన్ని పాయింట్స్ కాదు. కొన్ని పాయింట్స్ ఏంటంటే 12వ శతాబ్దానికి సంబంధించిన బసవన్న. అది కర్ణాటకకు సంబంధించి బసవన్న బ్రాహ్మిన్ కుటుంబంలో జన్మించాడు. అది బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పటికీ ఆయన హిందూ ధర్మంలో ఉన్న అన్యాయాలు కావచ్చు, మరొకటి కావచ్చు, లేదా మూఢనమ్మకాలు కావచ్చు. వాటన్నిటిచి వాటన్నిటిని ఎదిరించి ఆయన లింగాయత ధర్మాన్ని స్థాపించాడు. ఓకే. అది బసవన్న. సో, బసవన్న అనేది కొన్ని ప్రాంతాలలో చాలా పాపులర్ మనిషి. అటువంటి బసవన్న లాగానే ఈయన కూడా నిజ గుణానంద స్వామి కూడా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. కానీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి కూడా ఆయన ఈ సనాతన ధర్మం, హిందూ ధర్మం ఇవి కాకుండా కొత్త విషయాలు మాట్లాడుతున్నాడు. ఆయన సమాన ధర్మం అనే ఒక కొత్త వర్డ్ కూడా తీసుకొచ్చాడు. ఆయన మాట్లాడుతుంది ఏంటంటే, మనమందరం గోవును దేవుడిగా పూజిస్తాం. రైట్. బాగానే ఉంది. మనం పందిని ఎందుకు పూజించకూడదు అంటాడు ఆయన. మనం పందిని ఎందుకు పూజించకూడదు అంటాడు. అంటే విష్ణుమూర్తి దశావతారాల్లో హిందూ ధర్మం ప్రకారం విష్ణుమూర్తి దశావతారాల్లో వరాహవతారం కూడా ఒకటే. ఈ వరాహవతారం కూడా ఒకటైనప్పుడు విష్ణుమూర్తి రూపాల్లో మనం ఎందుకు పందిని పూజించకూడదు అని ప్రశ్నిస్తున్నాడు. ఇది డైరెక్ట్గా సూటిగా తగిలే విషయమే. అండ్ ఇంకోటి ఏం చెప్తున్నాడు, ఈ దేశం సనాతన సంప్రదాయవాదుల చేతిలో నాశనం అవుతోంది అని కూడా చెప్తున్నాడు. ఈ దేశం సనాతన సంప్రదాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలో నాశనం అవుతుందని కూడా చెప్తున్నాడు నిజ గుణానంద స్వామి. అండ్ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సాధారణంగా ఈ స్వాములు లేదా ఇట్లా ఈ రకమైన అంటే కాషాయ దుస్తులు ధరించి ఎవరైతే మాట్లాడుతుంటారో, ఉపన్యాసాలు ఇస్తుంటారో వాళ్లకు చాలామందికి మనందరికి తెలుసు. చాలామందికి వాళ్ళు ఏంటంటే పాదపూజ చేయించుకోవాలనుకుంటారు. అంటే డైరెక్ట్‌గా వాళ్ళకు సాష్టాంగ పడిన సంఘటనలు, సన్నివేశాలు మనం చూస్తూ ఉంటాం. ఇంతదాకా ఎందుకు చినజీయర్ స్వామికి డైరెక్ట్‌గా సాష్టాంగ నమస్కారం కేసీఆర్ గారు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇదే చినజీయర్ స్వామికి. సరే, ఆయనకు కేసీఆర్‌కు మధ్యలో టర్మ్స్ దెబ్బతిన్న తర్వాత చినజీయర్ స్వామి మన తెలంగాణ మ్యాప్‌లో లేడు. అంటే ఆయన ఎక్కడ మనకు కనిపించే పరిస్థితి లేదు. ఆయన పాపులారిటీ పూర్తిగా తగ్గిపోయింది. సరే, చినజీయర్ స్వామి కేసీఆర్ ఎపిసోడ్ పక్కన పెడితే నిజ గుణానంద స్వామి ఏం చెప్తున్నాడంటే, పాద పూజకు నేను పచ్చి వ్యతిరేకిని. అసలు పాద పూజ చేయడానికి వీల్లేదని చెప్తున్నాడు ఆయన. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి పాద పూజ చేయకండి. ఒకవేళ మాలాంటి స్వాముల పాదాలు కడిగి ఆ నీళ్లు తాగితే పుణ్యం వస్తుందనుకుంటే, పుణ్యం వస్తుందని మీరు నిజంగా నమ్మితే ఒక పని చేయండి. మా పాదాలు తీసుకువెళ్ళి కావేరీ నదిలో పెట్టండి. పెట్టి ఆ నీళ్లు తాగితే మొత్తం అందరికీ, ఆ నీళ్లు తాగిన వాళ్ళందరికీ పుణ్యం వస్తుందని కూడా చెప్తున్నాడు ఆయన. చూడండి. అండ్ మాంసం తినే వాళ్ళ వల్ల ఈ దేశం నాశనం అవుతుందనే ఏదైతే వాదన ఉందో దాన్ని నేను ఖండిస్తున్నా. ఇది ఎంత మాత్రం సరైనది కాదు. అండ్ ఈ దేశంలో అత్యధిక శాతం మంది మాంసాహారులే అని కూడా ఆయన నిర్ధారించాడు, విశ్లేషించాడు. తర్వాత
టీవీ ఛానళ్ళల్లో నేను తరచూ చూస్తుంటా. జ్యోతిష్యులు లేకపోతే ఇంకా రకరకాల పంచాంగాలు చెప్పేవాళ్ళు వాళ్ళందరిని గమనిస్తుంటా. అయితే వీళ్ళకు చెన్నైలో వచ్చే వరదల గురించి గానీ, వచ్చిన వరదల గురించి గానీ, లేకుంటే గుజరాత్‌ను అల్లకల్లోలం చేసిన భూకంపం గురించి గానీ, ఈ జ్యోతిష్యులు ముందెందుకు కనిపెట్టలేకపోయారు అని కూడా ఆయన క్వెషన్ చేశాడు. ఆయన ఇక్కడ చూడండి, సనాతన ధర్మంలో ఉన్న కాంట్రోవర్షియల్ ఇష్యూస్‌ని మాట్లాడుతున్నాడు. అండ్ జ్యోతిష్యులను ఆయన చెండాడుతున్నాడు. ఇతర అంశాలను కూడా ప్రస్తావిస్తున్నాడు. అంటే ఎట్ ప్రెజెంట్ మన జనరేషన్ అంటే యంగ్ జనరేషన్‌కు ఏం కావాలో అది చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. పురాణాలు, గాథలు లేకపోతే అవన్నీ కాకుండా ఆయనకేం చెప్తున్నాడు? బసవన్నను బసవన్న గురించి నేను ముందే చెప్పా. అంటే బ్రాహ్మణ కుటుంబం పుట్టి 12థ్ సెంచరీ 12వ శతాబ్దంలో చాలా పాపులర్ లీడర్ ఆయన. బసవన్న ప్రజల మనిషి. ఆయన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ ఆ హిందూ సంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేసి పేరు పొందాడు. లింగాయత అనే ధర్మాన్ని కూడా స్థాపించాడు. అటువంటి వ్యక్తిని తరిమి కొట్టింది ఎవరు అంటే ఈ హిందూ ధర్మ సంప్రదాయవాదులని కూడా నిజ గుణానంద స్వామి చెప్తున్నాడు. చూడండి, బసవన్నను ఎవరు చంపారు, ఎట్లా చంపారు అనేది మనకి ఇప్పటిదాకా తెలియదు. అంటే హిస్టరీ గురించి. బట్ బసవన్నను ఆ టైంలో ఆయనను తరిమి అర్ధరాత్రి వేళ చంపింది ఎవరంటే ఈ హిందూ సంప్రదాయవాదులే అని కూడా నిజ గుణానంద స్వామి విమర్శించాడు. అట్లాగే ఆ పరమాత్ముడు ఎవరైతే ఉన్నాడో, పరమాత్ముడు అంటున్నాడు. ఆ పరమాత్ముడు అంటే దేవుడిని నమ్ముతున్నా అంటున్నాడు ఆయన. ఆయన ఇక్కడ నేను దేవుడికి వ్యతిరేకం అనట్లేదు ఆయన. నిజ గుణానంద స్వామి చెప్తున్నది ఏంటంటే, ఆ పరమాత్ముడు తన బిడ్డల గురించి ఎప్పుడు కూడా యజ్ఞాలు చేయండి, యాగాలు చేయండి అని ఎప్పుడు అడగడు. ఎప్పుడు అడగలేదు. అందరిని ఆయన సమానంగా చూస్తాడు. పరమాత్ముడు అనేవాడు ఉంటే అతను అందరిని సమానంగా చూస్తాడు. వేరుగా చూసే అవకాశం లేదు. కనుక నేను సమాన ధర్మం గురించి మాట్లాడుతున్నా అని చెప్తున్నాడు. ఎవరు? నిజ గుణానంద స్వామి. అండ్ ఆయన ఇంకొక చాలా గొప్ప విషయం చెప్పాడండి. నాకు తెలిసి నేను కూడా ఇటువంటి మాట వినలేదు. నిజ గుణానంద స్వామి చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, గుడిలో దేవుని దర్శనం కోసం ఎంతమంది అయితే క్యూలో నిలబడతారో, అంటే సాధారణంగా మనందరం చూస్తుంటాం. ప్రతిరోజు వార్తలు వింటుంటాం. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఫలానా ఇన్ని క్యూ లైన్లు ఉన్నాయి, ఈ కంపార్ట్మెంట్స్‌లో ఇంత రద్దీ ఉంది. ఇదంతా కూడా మనం చూస్తుంటాం. ఇప్పుడు నిజ గుణానంద స్వామి ఏం చెప్తున్నాడంటే, మీరు అంటే గుడిలో దేవుని దర్శనం కోసం ఎంతమంది అయితే క్యూలో నిలబడతారో, అంతమంది గనక లైబ్రరీకి వెళ్ళి నిలబడితే, అంతకు మించి దేశం బాగుపడడానికి ఇంకొక మార్గం లేదని చెప్పాడు ఆయన. చాలా స్పష్టంగా చెప్పాడు. చూడండి, అంటే గుడి కంటే లైబ్రరీ బెటర్. లైబ్రరీకి వెళితే మీకు గొప్ప విజ్ఞానం దొరుకుతుంది. అండ్ మీరు చాలా నేర్చుకోవడానికి వీలవుతుంది అని చెప్పాడు. బట్ ఫైనల్‌గా ఏం చెప్తాడంటే, మీరు కష్టపడండి. నీతిగా, నిజాయితీగా సంపాదించండి. మీరు BMW కార్లలో కూడా తిరగండి. ఏం అభ్యంతరం లేదు. ఏ కులమైనా కావచ్చు. BMW కార్‌లో తిరగండి. లేదా ఆధునికమైన దుస్తులు ధరించండి. ఆధునికమైన చెప్పులు, షూస్ ధరించండి. మీ కుటుంబ సభ్యులతో హాయిగా గడపండి. ఇష్టమైంది తినండి. రాత్రి పడుకోండి. ఒకవేళ బతికుంటే పొద్దున్నే లేవండి. చూడండి, ఇక్కడ ఆయన చాలా సింప్లిఫై చేశాడు లైఫ్‌ని. అంటే మనం రాత్రి చనిపోయిన తర్వాత తెల్లవారి లేస్తామా లేదా అన్నది మనకెవరికీ తెలియదు. చాలామంది మనకి ఈ మధ్యలో కూడా వార్తలు చదువుతుంటాం, వింటుంటాం. నిద్రలోనే చనిపోయాడా బాబు, నిద్రలోనే ఆయన కన్నుమూసాడంటారు. సో, నిజ గుణానంద స్వామి ఏం చెప్తున్నాడంటే, మీరు మీ కుటుంబంతో, పిల్లలతో హాయిగా గడపండి. మీరు ఏది ఇష్టమైతే అది తినండి. మీరు ప్రశాంతంగా పడుకోండి. బతికుంటే పొద్దున లేవండి. లేదా చావండి అని కూడా చెప్పాడాయన. అదేదో సరే నేను గాని ఆయన చెప్తుందేంటి, చాలామందికి అంటే నాతో సహా నేను స్వామి కావచ్చు. కానీ నాలాంటి స్వాములు కూడా చేస్తారు. గుడిలో పూజారి కూడా చేస్తాడని చెప్పాడాయన. అంటే వాస్తవాలు మాట్లాడుతున్నాడు. యథార్థవాదిగా మనం ఈయనను భావించొచ్చు. చావు అనేది అందరికీ ఏదో ఒక రోజు వస్తుందండి. అది ఎవరు ఆపడానికి వీలు లేదంటాడాయన. అని నాలాంటి స్వాములు ఏదో ఒక రోజు చచ్చిపోతారు. గుళ్ళలో ఉండే పూజారులు కూడా చచ్చిపోతారు. అది ఎవరు దీంట్లో మినహాయింపు కాదు అని చెప్పాడు. అని ఇంకొక పాయింట్ కూడా ఆయన ప్రసంగాలలో ఉన్నదేంటంటే, మనం ప్రతిరోజు లక్ష్మీదేవికి పూజలు చేస్తాం. ఎందుకు? డబ్బు రావాలి. డబ్బు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనిషికి మనం లక్ష్మీదేవికి పూజలు చేస్తుంటాం.
ఈ పూజలు చేస్తే మనం ఏం చేస్తుంటాము? అప్పులు చేస్తుంటాం. కానీ ఏ లక్ష్మీదేవిని నమ్మని, లేకుంటే పూజించని అమెరికా, జపాన్ లాంటి దేశాల నుంచి మనం అప్పు తీసుకుంటాం. భారతదేశంలో మనము అంటే హిందూ సంప్రదాయవాదులు మనమంతా కూడా లక్ష్మీదేవికి పూజలు చేస్తాం. దేనికి? డబ్బు కోసం. తీరా అసలు లక్ష్మీదేవితో సంబంధం లేని దేశాలు అమెరికా అండ్ జపాన్ లాంటి దేశాల నుంచి మనం అప్పు తీసుకుంటాం. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని ఆయన అంటున్నాడు. మొత్తం మీద ఏంటంటే నిజ గుణానంద స్వామి యూట్యూబ్ స్వామిగా అండ్ వాట్సాప్ స్వామిగా కర్ణాటకలో ఇప్పుడు పాపులర్ అయిన విషయాన్ని చెప్పడానికి ఇదంతా నేను ప్రయత్నించాను. థ్యాంక్ యూ వెరీ మచ్.